హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్స్. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే తిరుమల పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. నేను తీసుకున్నది తిరుమల పన్నీర్ అండి. ఇది చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కాబట్టి చాలా గట్టిగా అయితే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఇలా పీసెస్లా అయితే కట్ చేసుకోవాలి మనము. ఇది చాలా గడ్డగా అయితే ఉంటుంది, కట్ చేయడానికి కూడా అవ్వదు, చాలా స్ట్రాంగ్ అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా పీసెస్ అలాగైతే నేను కట్ చేసేసాను. చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటే మనకి టేస్టీగా అయితే ఉంటుంది. ఇవి తీసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను నేను. సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్ నేను చేసినలా అయితే చేస్తే. ముందుగా కార్న్‌ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అయితే వేసుకోవాలి మనము. మొక్కజొన్న పిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకు మనం మొక్కజొన్న పిండి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కారం అండి, దానికి తగినంత కారం వేసుకొని నెక్స్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలా, సరిపడా సాల్ట్ వేసుకోవాలా. నెక్స్ట్ ధనియాల పౌడర్ అయితే కొంచెం అయితే వేసుకోవాలి మనము. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ చికెన్ మసాలా అయితే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. చికెన్ మసాలా అయితే కంపల్సరీగా వేయాలి. మీ దగ్గర ఉంటే గరం మసాలా అయితే అయినా కూడా వేసుకోవచ్చు. ఇవంతా వేసుకొని అల్లం పేస్ట్ అయితే లాస్ట్లో వేసాను ఫ్రెండ్స్. అల్లం వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మనము. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలా. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఆ పన్నీర్కి అనేది బాగా పడుతుంది. ఉప్పు కారం ఇవి ఉంటాయి కదా, అవి బాగా పడతాయి. ఫ్రిడ్జ్లో పెట్టి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ అయితే తీసాను. ఇప్పుడు పన్నీర్ ఎలా ఉందో చూసేద్దాము. చాలా బాగా అయితే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మసాలా అయితే చాలా బాగా పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాండిల్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఇందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిన పన్నీర్ అయితే వేసుకోవాలా. ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే ఇలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒకసారి నేను చేసిన నా స్టైల్లో అయితే మీరు ఒకసారి చేసి చూడండి. నేను 2 మినిట్స్లో అయితే చేసేయగలిగాను, మీరు చేయండి ఫ్రెండ్స్.